లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి గారు. జూపల్లి గారు, మంత్రి గారు, నిన్న జరిగిన కొల్లాపూర్ ఘటన మీద ఏం చెప్తారు? ఏదైతే శ్రీధర్ రెడ్డి గారికి సంబంధించిన హత్యా రాజకీయాలు అంటున్నారు, కేటీఆర్ గారు కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్, ఆ కామెంట్లు ఎట్లా చూస్తారు? సింపుల్, ఒకటి మీ ప్రశ్న సమాధానం. ఒకటి, కేటీఆర్ చేసినటువంటి ఆరోపణ తర్వాత కుటుంబాన్ని పరామర్శ వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టింది. ఆ ప్రెస్ మీట్ మాట్లాడినది ఏముందని చెప్పిన దానిలో వాస్తవాలు ఏంది తెలుసుకుందాము, తెలుసుకున్న తర్వాత మాట్లాడదు ఆయనే మాట్లాడినవాడు. మరి వాస్తవాలు ఏంది తెలియకుండా నువ్వు ఆరోపణ చేసినావు అంటే ఆయన ప్రశ్నకు సమాధానం ఆయన సమాధానం ఉంది. ఒకటి, గతంలో కూడా చేసిండు, దానికి ఆ రోజు ఇటువంటి ఆరోపణ చేసిండు, దానిపైన ఇన్వెస్టిగేషన్ అయిపోయింది. బాధితులను వాళ్ళు ఎవరైతే దానిలో ప్రమేయం ఉన్నటువంటి వాళ్ళకు శిక్ష పడ్డది, వాళ్ళు జైలుకు పోయింది వాళ్ళు, అది భూత కదా వాళ్ళని తేల్చింది. ఆ కాపీ కూడా శాసన కాపీ మీకు అందరూ కాపీ ఇచ్చిన, దాన్ని బట్టి ఏమర్థమవుతుంది ఆయన చేసినటువంటి అలిగేషన్ ఫాల్స్ అని తెలుస్తలేదు, కనపడతలేదా? ఇవన్నీ కూడా కేవలం వాళ్ళ దిగజారిన ప్రతిష్ట, పార్టీ దిగజారిన ప్రతిష్టను ఏ విధంగా రివైవ్ చేసుకోవాలి అలా ఆ భాగంలో అది ఒకటే కారణం తప్ప. రెండవది, ఆనాడు నేను పొంగులేటి బీఆర్ఎస్ పార్టీకి ఎదురు తిరిగినాం ఆనాడు, దాంతో పార్టీ పూర్తిగా పతనమైంది. బీఆర్ఎస్ పార్టీ కోలుకోలు దెబ్బతింది. ఆ కోపం మా పైన ఉండొచ్చు, అందుకనే పటాక తీసుకుని రాస్తాము, అందుకంటే ఏం లేదు. ప్రతీకారం తీర్చుకుంటారా కేటీఆర్ గారి మీద బదలం పెట్టి? వాళ్ళ నుంచి కాదు, వాళ్ళ నుంచి 7 సార్లు నేను గెలిచిన, నాకు రవ్వంత మచ్చలేదు. వీళ్ళు ఇటువంటి వాళ్ళు చేస్తే వాళ్ళ పరువు పోతుంది తప్ప నా పరువు పోదు. వాళ్ళ పరువే పోతుంది, వాళ్ళ స్థాయి దిగదారు, వాళ్ళ స్థాయి వాళ్ళే దిగదార్చుకుంటారు. లీగల్ గా ఏమైనా ఫైట్ చేస్తారా దీని మీద? మీ ప్రతిష్ట భంగం? ఆల్ ఆప్షన్స్ ఆర్ ఓపెన్. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.